నమస్కారం అండి. అసలు సార్ మీ పేరండి? రాజులపాటి వెంకటేశ్వరరావు, కేసరపల్లి. ఓహ్! వెంకటేశ్వరరావు గారు కేసరపల్లి నుంచి వచ్చారు. ఆ! ఏంటి అసలు మీ వయసు ఎంత ఇప్పుడు? 71 అండి. 71 సంవత్సరాలు. ఓకే. మీ పని మీరు చేసుకోగలుగుతున్నారా? షాప్స్ చేసుకుంటున్నానండి. ఓకే. వెరీ గుడ్. మరి ఏ సమస్యతో ఇక్కడికొచ్చారు డాక్టర్ గారి దగ్గరికి? కన్ను ఆపరేషన్ అని చాలా హాస్పిటల్ తిరిగా. ఆ! దేవుడిలాగా తగిలాడు నాకెక్కడైనా. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారు? 7 ఏళ్ల నుంచి. కంటి సమస్యతో. హ్మ్. ఏమన్నారు? ఎక్కడెక్కడ చూయించారు? ఎక్కడెక్కడ తిరిగానో ఎక్కడ సెట్ అవ్వలా. హ్మ్. దేవుడిలాగా తగిలారు, చేపిచ్చేసి ఆపరేషన్. ఈ దేవుడు ఎలా జరిగాడు? మా ఊళ్ళో ఒక ఆయన చెప్పాడు. ఆ! ఆయన చెప్తే వచ్చి ఏం చెప్పారు? డాక్టర్ గారి గురించి ఏం చెప్పారు మీకు? చూపి చెక్ చేశారు. ఆ! చెక్ చేసి చూసి అన్ని అయ్యా లేట్ అవుతే బాగోదు. డాక్టర్ బి. సుబ్బారావు గారు విజయవాడలో ఉన్నారని ఎవరు చెప్పారు? ఏంటి అసలకి? కేసరపల్లి ప్రశాంత్ అని కుర్రోడు. ఆ! అతను చూయించుకున్నాడంట? అతను చేపించుకున్నాడు. ఆళ్ళ బంధువులందరూ చేపించాడు. ఓకే. హ్మ్. నాకు కూడా చేపించుకో ఇక్కడ ఆ! అని చెప్పాడు. హ్మ్. వచ్చి చూపించా. ఎప్పుడొచ్చారు డాక్టర్ గారి దగ్గరికి? శుక్రవారం వచ్చా. ఆ! శుక్రవారం చెక్ చేసి అన్నీ హ్మ్. శనివారం రా అన్నారు. హ్మ్. శనివారం వచ్చి నరాలు వీక్‌నెస్, ఆ! కంటి నరాలు ఆ! అయన్నీ ఓకే. శుక్లాలు ముదిరిపోయినాయి. శుక్రాలు. హ్మ్. శుక్లం. ఏ ఏ కంటికి మీకు ఇప్పుడు ఆపరేషన్ లెఫ్ట్ చేశారు? సైడ్ కన్ను. లెఫ్ట్ సైడ్. హ్మ్. కుడియా? ఎడమకా మీకు చేసింది? ఎడం కన్ను. ఎడమ కంటికి మీకు ఆపరేషన్ జరిగింది. అవును. ఓకే. ఎన్నాళ్ళవుతుంది? ఇయాళ్ళకి 8 రోజులండి. ఇప్పుడెలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. కంటి చూపు. ఆ! అంతకుముందు ఇంకో కన్ను ఏదన్నా కూడా చేపియాలి. ఆ? ఇంకో కన్ను కూడా చేపియాలి. రెండిటికి కూడా ఉంది. రెండో ఆ! దానికి కూడా. ఓకే. అది ముదిరిపోయింది. హ్మ్. దేవుడిలాగా తగిలాడు డాక్టర్ గారు. హ్మ్. చేపిచ్చా. ఓకే. ఇప్పుడు డబ్బులు కాదు ముఖ్యం. హ్మ్. శుభ్రంగా ఉంది మాకు. ఓకే. వెంకటేశ్వర గారు ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్న కన్ను ఎలా కనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా కనపడుతుంది. హ్మ్. స్పష్టంగా క్లియర్‌గా వయసులో ఎట్ట చూసానో అట్ట. అలా ఉంది. హ్మ్. మరి ఈ కన్ను ఎలా ఉంది ఇప్పుడు ఇది ప్రస్తుతం? కొంచెం మసకుంది. కొంచెం మసకగానే ఉంది. హ్మ్. ఎప్పుడు చేయాలంటున్నారు? దీనికి కూడా ఎప్పుడు చేయమంటున్నారు? నువ్వు డబ్బులు రెడీ చేసుకుంటే అప్పుడు చేసేస్తాను. ఆ! నీకేం బాధపడొద్దు నువ్వు ఆ! అన్నారు. ఆ! ఒకరోజు అటు ఇటుగా రా అన్నారు. హ్మ్. సోమవారం వచ్చి రా ఫ్రీగా ఉంటా. హ్మ్. చేసి పెడతాను నీకు అన్నారు ఓకే. డాక్టర్ గారు. ఆ! ఇప్పుడు ఒకరోజు అటు ఇటుగా వస్తా సార్ అన్నా. హ్మ్.